నిర్భయ లాంటి చట్టాలు కూడా మృగాల రాక్షసత్వాన్ని అడ్డుకోలేకపోతున్నాయి. రోజుకో చోట నిర్భయ చట్టం కింద కేసులు పెడుతున్నా ఉన్మాదుల ఆగడాలు ఆగట్లేదు. తిరుపతిలో జరిగిన ఓ ఘోరం చూస్తే మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. స్నేహం పేరుతో ఓ యువతికి దగ్గరైన ఓ మృగాడు ప్రేమిస్తున్నానని వేధించాడు. ఆ అమ్మాయి ప్రేమను అంగీకరించకపోవడంతో కక్ష గట్టి వాహనంతో ఢీకొట్టాడు. పోలీసుల నిర్లక్ష్యం, ఆ కుర్రాడి రాక్షసత్వంతో అమ్మాయి జీవితం నాశనమైంది. ఈ ఇద్దరు జులాల్ని చూస్తున్నారా? చదివింది ఇంటర్, అది కూడా పాస్ కాలేదు, ఫెయిల్. ప్రపంచమంతా కెరీర్ తర్వాతే పెళ్లి చేసుకుంటామంటూ దూసుకెళ్తుంటే ప్రేమ దోమ అంటూ అమ్మాయిల వెంట పట్టం, ప్రేమను కాదంటే శాడిజం చూపటం ఈ రాక్షసులకు అలవాటు. వీరి రాక్షసత్వానికి టార్గెట్ అయింది ఈ అమ్మాయి. ఇద్దరు దుర్మార్గుల నిర్వాకంతో ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉంది. ఈమె చేసిన పాపమల్లా ఒక్కటే, ప్రేమాని వెంటపడ్డవాడికి సారీ అని చెప్పడమే. ఈ బాధితురాలి పేరు పూర్ణచంద్రిక. తిరుపతి కేబీ లేఅవుట్ కు చెందిన పూర్ణచంద్రిక స్థానిక కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంటర్ వరకు చదివింది. అప్పుడు అక్కడే చదువుతున్న నవీన్, యశ్వంతులు పరిచయమయ్యారు, ఫ్రెండ్షిప్ చేశారు. రోజు ఇద్దరు స్నేహితులు ఇంటికి వస్తూ కలిసి చదువుకుంటూ అమ్మాయి కుటుంబానికి దగ్గరయ్యారు. అమ్మ, అక్క, అంకుల్ అంటూ కుటుంబంలో ఒక్కరిగా మెలిగేవారు, కలిసి తిరిగేవారు. కుర్రాళ్ల ప్రవర్తన మంచిగా ఉండటంతో అమ్మాయి కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ అదంతా వాళ్ళు వేసుకున్న ముసుకేనని తర్వాత తెలిసింది. స్నేహాన్ని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకం ఏంటో బయటపడింది. ఇంటర్ పాస్ అయిన చంద్రిక ఫ్యాషన్ టెక్నాలజీ చదవటానికి బెంగళూరుకు వెళ్దామనుకుంది. ఈ నెల 27న అడ్మిషన్ కావాల్సి ఉంది. కానీ ఇంటర్ ఫెయిల్ అయిన ఆమె స్నేహితుడు నవీన్ ఓ రోజు చంద్రిక ఇంటికొచ్చాడు. ప్రేమిస్తున్నానని గొడవ చేశాడు. గొంతు పట్టుకుని సైకోలా ప్రవర్తించాడు. నీకోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టానని అసభ్యంగా మాట్లాడాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదును సీరియస్ గా తీసుకుని ఉంటే దారుణం జరిగేది కాదు. తన ప్రేమను అంగీకరించకపోవడమే కాకుండా తనపై ఫిర్యాదు చేయడంతో కక్ష పెంచుకున్నాడు నవీన్. ఈ నెల 1న సాయంత్రం చంద్రిక బయటికి వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న నవీన్, యశ్వంతులు ఇంటి సమీపంలోని వినాయకుడి గుడి దగ్గర కాపు కాశారు. స్కూటీపై వస్తున్న చంద్రికను బైక్ తో ఢీకొట్టారు. 1వ తారీఖున యశ్వంత్ నేను రోడ్లో వెళ్తుంటే అకస్మాత్తుగా వచ్చి నన్ను ఆపి, నేను నీకు ఈ 6 నెలలుగా పరిచయం కదా, అప్పుడు నీకు 13,000 ఖర్చు పెట్టాను, ఈ ఖర్చుని నువ్వు ఇస్తావా లేదంటే నాతో పడుకుంటావా అని అతి దారుణంగా రోడ్లోనే మాట్లాడటం వల్ల నేను ఇంకా కోపంతో అబ్బాయిని వెంటనే అరిచి తిట్టేసి ఇంటికి వచ్చేసాను. కరెక్ట్గా ఇంటికి వచ్చి ఆ వినాయకుడి గుడి దగ్గర నవీన్, యశ్వంత్ కాపు కాసుకొని ఇలాగా నన్ను దుర్గతి పాలు చేశారు. కింద పడ్డ చంద్రిక తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నడుం సమీపంలో వెన్నుముక దెబ్బతినడంతో 6 నెలలు విశ్రాంతి అవసరమన్నారు డాక్టర్లు. కొన్ని రోజుల్లో బెంగళూరు వెళ్లి తనకి ఇష్టమైన ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులో చేరాల్సిన అమ్మాయి మంచానికి పరిమితమైంది. ప్రేమను కాదన్నందుకు కక్ష కట్టి ఓ రాక్షసుడు సైకోలా ప్రవర్తించడం సంచలనంగా మారింది. చూశారుగా ఆ అమ్మాయి ఆక్రందన. వీళ్ళేలా బరి తెగించి ప్రవర్తిస్తుంటే అడ్డు చెప్పడానికి వీళ్ళేని దుస్థితి. వెంటపడి వేధిస్తున్నారని మొత్తుకుంటే పోలీసులు పట్టించుకోలేదు. బండితో ఢీకొట్టించారని చెబితే యాక్సిడెంట్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఎస్పీ జోక్యం చేసుకుంటే గానీ స్థానిక పోలీసులు కేసును కదిలించలేదు. మరి ఇన్ని చట్టాలుండి నేరస్తులకు వంతపాడడం ఏంటి? ఏమాత్రం మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా షీ టీములను పెట్టి జైల్లోకి నెట్టే రోజులు నడుస్తుంటే తిరుపతిలో ఏం జరుగుతోంది? తీవ్రంగా గాయపడ్డ చంద్రికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న తండ్రి తమ కుమార్తెపై జరిగిన దాడి విషయాన్ని అలిపిరి పోలీసులకు తెలిపారు. కానీ అలిపిరి పోలీసుల తీరు మొదటి నుంచి సందేహాస్పదంగానే ఉంది. ఫిర్యాదుదారుడు చెప్తున్న విషయాలేవీ పట్టించుకోకుండా, నిజానిజాలేంటో తెలుసుకోకుండా తాము చెప్పినట్లే కంప్లైంట్ ఉండాలని పోలీసులు ఆదేశించడం విమర్శలకు తావిస్తోంది. కంప్లైంట్ కాపీలో ప్రేమ పేరుతో వేధించారని రాసిన లైన్ ని తీసేయమన్నారు పోలీసులు. కేవలం యాక్సిడెంట్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత పోలీసుల విచారణ తూతూ మంత్రంగానే సాగింది. చంద్రిక తండ్రి ఎన్నిసార్లు స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. దాంతో చంద్రిక తండ్రి ఈ నెల 6న ఎస్పీని స్వయంగా కలిసి తనకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేశారు.
జోక్యం చేసుకున్న ఎస్పీ కేసు నమోదు చేయమని అదే రోజు స్థానిక పోలీసులను ఆదేశించారు. ఇదే సమయంలో మీడియాలో వార్తలు రావడంతో పోలీసులు హడావిడిగా నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్పీ ఈ నెల 6న ఆదేశిస్తే 26న నిర్భయ కేసు బుక్ చేశారు. దానివల్ల అది రోడ్ యాక్సిడెంట్ అని ట్రాఫిక్ వాళ్ళకు పంపిస్తారు. ఈలోగా మేము బందోబస్తు పోయినాము, కడప బందోబస్తులో ఉన్నాము. తర్వాత మేడం దగ్గర కలిసేసి మేడం ద్వారా రిపోర్ట్ మనకు దగ్గరకు వచ్చింది ఆమె. అప్పుడు మేము దాన్ని ఎమ్మడే కేసు కట్టినాము, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసినాము. అందులో ఒక A1 అనేటోడు కడప జిల్లా వాడు కాబట్టి అబ్స్కాండింగ్లో ఉంటూ వాడు కోర్టులో సరెండర్ అయితే కోర్టు వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చినారు, వాడిని రిమాండ్కి పంపించేసినారు. అదేవిధంగా A2ని మేమే అరెస్ట్ చేసి వాడు తీసుకుని పోయిన బండిని కూడా సీజ్ చేసి రిమాండ్కి పంపించినాము. వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ప్రపోజ్ చేసినాము. ఇప్పటికీ పోలీసులు నిందితులకు మద్దతుగానే ఉన్నారు. నవీన్ అయితే కేసు బుక్ చేసిన రోజే కోర్టులో హాజరై రిమాండ్కి వెళ్లాడు. నవీన్ కోర్టులో హాజరవుతున్నా అరెస్ట్ చేయకుండా ఉండటం లాంటి చర్యలు పోలీసులపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీనికి తోడు అమ్మాయి గురించి పోలీసులు కూడా హేళనగా మాట్లాడారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ తీసుకొని ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర చేయించేవాళ్ళం. వేరే వాళ్ళ ఇంటికి పంపించడం మాకు ఇది లేక మా ఇంటి దగ్గరే ఎక్కువ చేసుకునేవాళ్ళు. ఆ రీతిలో ఏంటంటే మా మిస్సెస్ని అమ్మ అని, మా పెద్ద అమ్మాయిని అక్క అని పిలిచేవాళ్ళు. మాది నేటివ్ గుంటూరు. అక్కడ అమ్మ అంటే అమ్మే, అక్క అంటే అక్కే. ఇక్కడ కనపడే వాళ్ళని అక్క అని అలా అని పిలవటం అంటే ఉండదు. అందుకని మేము మంచివాడు అని అనుకున్నాం. తర్వాత ఉండి లవ్ చేస్తున్నానంటే చదువు నాకు ముఖ్యం, ఇది కాదు నువ్వు చదువుకొని చేసుకోరా అప్పుడు ఇదని చెప్పు. తను అదే చెప్పింది, మా మిస్సెస్ కూడా అదే చెప్పింది. వరకు కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉండాలమ్మా. అది లాస్ట్ ఎడ్జి సార్, ఇట్స్ వరస్ట్ ఏరియాలో ఇదయిందమ్మా. అది దానంతట అదే ఇది అవ్వాలి. మెడిసిన్స్ వలన అది కదలకుండా 6 months నుంచి తర్వాత పరిణామం ఎలా ఉంటుందో చూడాలి. అది కానీ సెట్ అయితే భగవంతుడే వలన పర్వాలేదు సార్, లేదంటే ఇంకా అసలు. పోలీసులు ముందుగానే కేసులో నిజాయితీగా వ్యవహరించి ఉంటే అమ్మాయి జీవితం నాశనమయ్యేది కాదు. అలిపిరి లిమిట్స్ లోని లీలామహల్ తో పాటు ఒంటిమద్దిమాను బస్ స్టాప్ లో ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదంటున్నారు స్థానికులు. ఇప్పుడున్నటువంటి పోలీసులు అక్కడ లంచాలకి పాల్మారి అక్కడ పోయిన కేసు ప్రతి ఒక్కటి కూడా మీరు ఎన్నో సంఘటనలు చూస్తుంటారు. అలిపిరి పోలీస్ స్టేషన్ దగ్గర చాలా మంది కూడా ఈ రోజు అక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరిగి న్యాయం జరగలేదని చెప్పి ఖచ్చితంగా ఎస్పీ గారు, ఇప్పుడు వచ్చినటువంటి మహిళా ఎస్పీ గారు ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వాళ్ళకి గవర్నమెంట్ పూర్తిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి. అసలు చంద్రిక కుటుంబ సభ్యులు ముందు ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు సీరియస్ గా తీసుకుని ఉంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదు. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో తమను ఎవరేం చేయలేరన్న ధీమా ఈ మృగాళ్లకు వచ్చింది.